జగన్ వస్తే సంక్షేమ పథకాలు కంటిన్యూ చేస్తాడు. ఓ మూడిటి పెంచుకొచ్చాడు. అందులో ఆ అమ్మఒడి ఓ 2,000 రూపాయలు పెంచాడు. పెన్షన్లు ఒక 3 ఏళ్ల తర్వాత 250 రూపాయలు అని చెప్పుకొచ్చాడు. తర్వాతన ఈ రైతులకు ఇచ్చేటటువంటిది 12,500 నుంచి 16,000 ఇది పెంచింది. మొత్తం మీద ఇవన్నీ కలిపితే 70,000 కోట్ల రూపాయలు అవుతాయి అని చెప్పుకొచ్చాడు. ఈ 70,000 కోట్లలో దాదాపు ఒక 4,000 కోట్లు తగ్గించుకున్నాడు. అదేంటయ్యా అంటే డ్వాక్రా రుణమాఫీ లేదు ఈ దఫా, కాబట్టి అది తగ్గినట్టే. ఆ విధంగా తన లెక్క ఉంది. చంద్రబాబు గారిది వచ్చేటప్పటికి 1,30,000 కోట్లు ఒకటి, ఏది తన సూపర్ 6 పథకాలకి, పైన పెన్షన్ 50 ఏళ్ళ కంటే ఇంకో 25,000 కోట్లు, దగ్గర దగ్గరగా 1,55,000 కోట్ల రూపాయలు అవుతాయి. ఇవన్నిటికీ తోడు ఇది ఇద్దరిలో ఎవరొచ్చినా ఈ రెండు ఖచ్చితంగా చేసి తీరాలి. ఈ దఫా చంద్రబాబు చేయనంటే కూడా కుదరదు, కాబట్టి ఆయన చేసి తీరాలి. జగన్ దాంట్లో సగం పెడతానికి రెడీ అయ్యాడు, తను చేయక తప్పదు. అయితే ఈ ఇద్దరికీ కూడా అదనపు భారం ఏంటంటే రేపు జూన్ నెల కరెక్ట్గా ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చే నెల, ఈ నెలతో 13న ఎన్నికలు అయిపోతే రిజల్ట్ వచ్చేది వచ్చే నెల 4 అయితే ఆ నెలలో రిటైర్మెంట్లు బోల్డ్ అని ఉన్నాయి, వందలాది మంది. చంద్రబాబు నాయుడు గారు ఏజ్ ఎక్స్టెండ్ చేయడం వల్ల అప్పుడు రిటైర్మెంట్ లేకుండా ఆగితే జగన్ మళ్ళీ ఏజ్ ఎక్స్టెండ్ చేయడం వల్ల రిటైర్మెంట్ లాగినాయి. వాళ్ళందరికీ ఒక్కొక్కళ్ళకి 50 లక్షల నుంచి 1,00,00,00,000 రూపాయల దాకా ఇవ్వాలి. ప్లస్ ఆ ఉద్యోగాలు ఖాళీ అవుతాయి. డిఎస్సీలు ఎట్లాగో ఎప్పటికప్పుడు ఖాళీ అయిన ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు కదా, అవి చేయాలి ప్రభుత్వాలు. ఇవి అదనపు భారం. మరి ఇవన్నీ ఖచ్చితంగా ఇద్దరూ చేయక తప్పదు కాబట్టి ఎంత అవుతుంది ఏంటనేది లెక్కలేస్తున్నారు ప్రస్తుతం.